ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. నువ్వు ఇక్కడే వేరుశనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ కూర్చో, మేము దర్శనం చేసుకుని వస్తాం. ఇంత దూరం వచ్చింది శనక్కాయలు తినడానిక? నేను వస్తానురా. ఏమిటే వచ్చేది? శిఖర దర్శనం చేసుకున్నావు కదా, చాలు. అది కాదురా. ఏమిటి కాదు? 4 అడుగులేస్తే ఆయాసం దగ్గును. ఇన్ని మెట్లకి చావగలవా? మమ్మల్ని చంపడం తప్ప. ఊరికే నసక్క ఇలా నీళ్ళలో కూర్చో. నా మాట విను. మీ మాతృభక్తి తర్వాత అవతల గుడి మూసేస్తారా? వస్తున్నా. అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా, బీదవాడిని. నమస్కారం అమ్మా. రండమ్మా, నా డోలీలో తీసుకెళ్తాను. సమయానికి దేవుళ్ళ వచ్చా, కానీ నా కొడుకు చిల్లి గవ్వ కూడా చేతిలో పెట్టి వెళ్ళలేదు. నీ కూలి? నా కూలి అమ్మవారు ఇప్పిస్తుందమ్మా. రండి, జాగ్రత్తగా రండమ్మా. బాబు, నీ రుణం ఎలా తీర్చుకోగలను? తల్లి కొడుకుల మధ్య రుణాలేంటమ్మా? జాగ్రత్త. 9 నెలలు మోసిన తల్లిని ఒక్క 10 నిమిషాలు మోయలేమా అమ్మా? బయలెల్లే బయలెల్లే పల్లకి మిట్ట పైకేగి మొక్కంగ తల్లికి. బయలెల్లే బయలెల్లే పల్లకి మిట్ట పైకేగి మొక్కంగ తల్లికి. భక్తి బాటని నడవంగా ముక్తి ద్వారమే తెరవంగా. శరణు శరణని వేడంగా శాంభవి శేషలు సల్లంగా. హరి 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 ఓ. నిదురదరి చేరంగా నిరుపేద ఆశలరవేరంగా. జేజమ్మ సన్నిధిని ఒత్తి కదా ఉదివేవు పువ్వుల ఓ నాన్న. ఏనాటి బంధమో చిన్న ఆ కన్న పేగు కన్నా. చిరంజీవ 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 చిరంజీవ. ఏంటయ్యా పైకెక్కుతున్నావు? ముందెళ్ళి బట్టలు మార్చుకోండిరా. ఏమిటి మీరందరూ ఇక్కడ? ఆశ్చర్యంగా ఉంది. అవును, అంతా విన్న తర్వాత మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏమిటి విన్నది? మా చేత చెప్పించాలనే? నీకు తెలీదా? రాస్తే దాగుతుందా? నగల విషయాలు ఏవైనా? చక్రి, ఈ గుసగుసలు గసగసాలు తర్వాత మీ మామగారు వచ్చిన పని వేరు. ముందు ఆ సంగతి చేద్దాం. రా. విషయం తెలిసాక ఇంకా ఇంటలుడువని ఎలా పిలవగలం? అవునయ్యా, ఇహ నుంచి నువ్వు మా అల్లుడు కావు, నన్ను తాతయ్యని చేస్తున్న నా మనవడికి తండ్రి. మా మహాలక్ష్మికి మాతృత్వం ప్రసాదించిన బంగారు బాబు. ఉన్న టైం అంతా మీరే తిన్నట్టుంటే ముహూర్తానికే ఉంటుంది. నా బొందా, మీరు నేను తప్ప ఆడస్త్రీలంతా వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. అబ్బాయి సంగతి నేను చూసుకుంటా. అదేమిటి పసుపుతాడుతో పోసమేడా నువ్వును? రా చూడు, ఈ చీర ఎంత బాగుందో, నీకోసం తీసుకొచ్చాను. రా. అత్తయ్య గారు జడవేయమంటారా పూల జడవేనా? అల్లుడు గారు పెట్టిన నగలతో అలంకరించి ఆ తరువాత ఏ జడ నప్పుతుందో దాని మొగుడిని అడిగి వేయండి. అబ్బే, ఆ నగలన్నీ ఎందుకండి? గంగిరెద్దులాగా ఇలా సింపుల్ గా ఉండనివ్వండి. దిష్టి తగలకుండా ఉంటుంది. కన్నవాళ్ళ దిష్టి ఏం తగలదు, తగిలితే మీ దిష్టే తగులుతుంది. ఆయన భోషణాల్లోనూ లాకర్లోనూ దాచుకోవడానికా, ఇలాంటి శుభకార్యాలు అలంకరించుకోవడానికి అని? ఏమిటి రాజకీయ మీటింగులా? ఒక స్పీచ్ తర్వాత ఒక స్పీచ్. నిన్ను మంచి కట్టుకోమన్నానా? వెళ్ళి కట్టుకో. అమ్మాయిని తొందరగా రెడీ చేసి తీసుకురండి, టైం అయిపోతుంది. నువ్వు కట్టుకున్నావా పంచే? ఏమిటి పంచ ఇక్కడే ఉంది. గోచి అది. అమ్మో, నిన్న అసలు గోచి ఎవరు పెట్టుకోమన్నారు? వద్దు, ప్యాంట్ అయినా బాగానే ఉంటుంది. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఇదేంటక్క, ఇది బంగారమేనా? ఇలా మెరుపు తగ్గి గిల్టీ రూపం వచ్చేసింది. అవును, ఇవి అంతే. అన్ని అంతే. అబ్బే, ఇవి డెఫినెట్ గా బంగారు కాదు,
మాది జ్యువెలరీ షాపే కదా, ఇట్టే కనిపెట్టగలను. ఇవి 100% గిల్టీ నగలే అక్క. చక్రి చక్రి ఇట్రావయ్యా, ముందు ఇవేమిటో చెప్పు. ఏమిటయ్యా ఇవి? ఏమిటి అన్నయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి నగలు? ఇంత మోసానికి ఒడిగట్టినవాడు ఇంకో 100 అబద్ధాలు చెప్పి సమర్థించుకుంటాడు. దాని మెళ్ళు ఇన్ని ఉరితాళ్లు వేసి అవి చాలినట్లు మంగళసూత్రం పేరుతో మరో ఉరితాడు బిగించావు కదయ్యా. ఎంత నమ్మక ద్రోహం చేసావురా రాస్కెల్! వాడితో ఇన్ని మాటలు ఎందుకన్నయ్యా? నేను వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చొస్తాను. అదే రైట్ అన్నయ్య, వీడిని అరెస్ట్ చేసి బొక్కలో తోస్తాను. పద, నేను వస్తాను. పద. మంచిది, పిలవండి. ఆయనతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు. నువ్వేం తప్పు చేశావని అరెస్ట్ చేయడానికి? ఒక నేరం చేసిన వాడు ఎలా నిందితుడో ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా నిందితులే, ఈక్వల్లీ గిల్టీ. ఏమిటమ్మా, కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా. అర్థమయ్యేటట్టు చెప్తే మీరు తట్టుకోలేరు. ఏమిటి అంత తట్టుకోలేదు? మీరుండండ్రా. అమ్మా, నాకిప్పుడు లీలగా అర్థమవుతోంది. వీళ్ళు డబ్బు మనుషులు. నిన్నిచ్చి కట్టబెట్టాలంటే నిన్ను తులాభారంలో కూర్చోబెట్టి అతని స్తోమతో నిన్ను తోచమన్నారు. హ్మ్. వీళ్ళ తృప్తి కోసం అతను ఆ పనే చేశాడు. నిన్ను గెలుచుకున్నాడు, అవునా? అది సగం నిజం తాతయ్య. అలా చేయమని సలహా ఇచ్చింది నేను, అది మిగతా నిజం. అందుకే నేను నిందితురాల్ని. బాగుందమ్మా, కన్న రుణం ఇలా మోసం చేసి తెచ్చుకున్నావు అన్నమాట. మేమేం పాపం చేశామే? మీరెంతో పుణ్యం చేసుకున్నారమ్మా. జరిగిపోయింది తప్పైనా రైట్ అయినా ఇంటి గుట్టు కాపాడే ఈ కూతురు మీ కడుపును పుట్టింది. ఆహా, ఆ, అమ్మాయి బంగారం లాంటి మాట చెప్పింది. ఇంకా బంగారం గురించి ఎందుకు, మర్చిపోండి. మర్చిపోయాం. శుభకార్యం జరిపించేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. సరే, నువ్వు కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అత్యంతలు వేయించి. ఏమిటి, మీరు ఆశీర్వదించరా? నెత్తిన పెట్టుకుని దేవతలా ఊరేగించుకుంటాను. జరిగింది? ఎవరో పెద్ద ఆయన కాలినడకను వస్తూ స్పృహ తప్పిడిపోయాడు పాపం. అయ్యో, బాబు గారు, ఆ రోజు స్టేషన్ లో బాబా ఫోటో ఇవ్వలేదు. ఆయన డోలి తీసుకురండి, ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికంటే నీ బొందా, దారిలో ఏదైనా జరగడం జరిగితే మన నెత్తి మీద పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది. పద. ఏం కాదు, తెలిసిన మనిషి అపాయంలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అది కాదే, నా మాట విను. షూ! అది కాదు. వెళ్ళు. ఏమండి, కొంచెం సహాయం చేయండి. లాపండయ్యా. అలాగేనమ్మా. సార్, చక్కెర పేషెంట్ తీసుకొస్తున్నాడు, త్వరగా టోపీ పెట్టేసుకోండి. టోపీ పెట్టుకోండి. టోపీ పెట్టుకోండి. చెడి చెడి. అబ్బా అబ్బబ్బబ్బా, ఛీ, ఏమిటిది? త్వరగా పసుపు తీసుకురండి. ఇది ఏ రోగం ఏమిటో, పసుపులకి పత్తి గింజలకు తగ్గవు. అదిగో సమయానికి దేవుడు పంపించినట్టు 108 వచ్చింది. తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్ పడేద్దాం. హలో 108. అబ్బా, అన్ని అపశృతులే. పసుపు తీసుకురండి. పసుపు తీసుకురావాలి. నా మనసు ఏదో కీడి శంకిస్తోంది ఇందు. అదిగో అవతల ఘంటసాల గారి శ్లోకాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో ఏదో ఒక సందర్భంలో వాడినంత మాత్రాన అవి అశుభానికే అని కాదు. ఇక్కడ కూడా అలాంటిదే కదా పరిస్థితి. మరి యాండి, ఏ పనైనా భక్తితో చేయాలి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. నారాయణ 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 నారాయణ. మీరు అర్జెంట్గా ఈ మందులు తీసుకురండి. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, అడుకోదు నా మాట. సార్, టోపీ నెత్తి మించి తీసేయండి, చెతస్కోప్ బల్ల మీద పెట్టండి. ఏ బేరం పోయిందా? వాళ్ళ రోగాలకి వాళ్ళ ఇంట్లోనే మందులు వేసుకుంటున్నారు. ఓహో, ఈ దుగుడు కూడా ఎందుకు పేషెంట్ లేనప్పుడు? నేను బాబు గారు, ఇందు. ఆ రోజు ఆ బాబా ఫోటో ఇచ్చారు స్టేషన్ లో, గుర్తుందా? అలా కాలు నడకన కొండెక్కడివి ఏమిటి చెప్పండి? సాహసం కాకపోతేను? సాహసం చేశాను గనకే ఆ అమ్మ ఈ అమ్మను మళ్ళీ చూపించింది, ఇలా సపర్యలు చేయిస్తుంది.
మిమ్మల్ని ఏమైనా కష్టపెడుతున్నానా అమ్మా? అబ్బే అబ్బాబే చాలా చమ్మగా హాయిగా ఉంది సార్. ఇట్స్ అ ప్లెజర్ టు సర్వ్ యూ ఫ్రమ్ హెడ్ టు లెగ్. రాసిచ్చిన మందులు తెచ్చారా? అన్ని తెచ్చాను, ఒక మహారాష్ట్రం తప్ప. మహారాష్ట్రం కాదు, దుంప రాష్ట్రం. ఏదో రాష్ట్రం. సరే, మీరు జాగ్రత్తగా గంజి పడుతూ ఉండండి, నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను. అలాగే. వర్తమానంలో ఈయన కషాయం, భవిష్యత్తులో నా కాషాయం. బాబు గారు, ఇదే తులసి తీర్థం అనుకుని గుటకేయండి. తులసి జలం గుట్టక స్వర్గం ద్వారం తర్వాహ అన్నారు టెండూల్కర్ మహర్షి. గుటక్స్ గుటక్స్ మళ్ళీ గుటక్స్. ఇందు, నా షేవింగ్ కిట్ కనపడట్లేదు. ఇదేంటి నువ్వు? బాబుగారి చేతికి ఇంకా పట్టు చిక్కటం లేదు, మీరు కొంచెం షేవ్ చేయరా? మా బాబు కదా, ప్లీజ్. బాబు గారు, షేవింగ్ ఒకటేనా? తలకు నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో. పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోర్డు సిఫార్సు? గోళ్ళు కడుగుచ్చుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? రా. డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా అబ్బా, వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీ నాకు వెళ్ళిపోయింది. ఇదే ఇవ్వండి. ఒక్క డోస్ వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్. ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట. చూసావట్రా నా చేతి మాత్ర. ఆహా, ఒక్క డోస్ తో పీటీ ఉషా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కువ. ఫీజు కొట్టాడా? పరిగెత్తు 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 పరిగెత్తు. పట్టుకో 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 పట్టుకో. ఆ పిలుపు నాది. రేయ్, ఆగరా. సార్, వాడిన డబ్బులే కొట్టాడు. వాడు ఇవ్వాల్సిన డబ్బు కూడా నేను ఇస్తాను, రండి. సరే పద. డబ్బులు ఇవ్వరా? ఇవ్వనురా. ఒరేయ్, నేను పరిగెత్తరా. 1 2 ఇదా మందుకి, 3 4 ఇదిరా ఫీజు, 5 6 7 8. ఇదెవరు వైద్యానికి? మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది, మై వైఫ్. ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు, చాలా తికమగ్గా ఉంది. అదిగో చిటికి కూడా బోధపడలేదు. సార్, ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిదుందే. అదే మీ వైఫ్. సార్, ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడదలో చూస్తోంది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రంలాగా చేయగలను? ఇక్కడే సార్ మీ బిషక్రత్నాలు, మీ అస్తవాసులు అవసరపడేవి. పంపించండి. ఓహో, అదే ఆ విషయం. అయితే నిశ్చితగా ఉండు నువ్వు. ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ, నీకు విముక్తి సంక్రమణ. దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? చేతి వంట అమృతం. నా కర్మ కాకపోతేను. ఏమండి, కొంచెం లేవండి, లేవండి. మీరు కూర్చోండి బాబు గారు. కరెంటు పోయినట్టుందే. కొంచెం విసిరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకతో వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం, ఓ అరగంట నడుము వాల్చటం. అన్ని చోట్ల మన ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా. మా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండదు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిబారే కొలువే ఉన్న గృహదేవాలయం కదా. మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా? సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు, స్వీట్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ఫ్రీతో చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా, నేను షుగర్ వాడినే. రండి సార్, కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారి దర్శనం చేసుకుందామని. దేవుడు పంపించినట్టు వచ్చారు. మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. స్వీట్ చాలా బాగుండమ్మా. తర్వాత తినొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి? తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఒక గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఈ స్వీట్ షుగర్ ఫ్రీతో ఎలా చేశానమ్మా? తెస్తున్నాను సార్, ఇదిగోండి. డేట్ వైజ్ రాశాను. బాబా,
బాబా బాబా సాయి రామ్ జై జై రామ్ 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 వచ్చిన పని చూడవయ్య మగడా. సాయి రామ్ వాతం ప్రకోపించడం వల్ల మహావాతవిత్వం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడామమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహావిధం. ఇది తప్పు కదా సార్? ఇదే వాడాలి. ఇది వాడడం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. తర్వాత ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధి. ఇక ధర్మిల ఇదేమిటిది? పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందే? అవును సార్, అమ్మాయి మందిచ్చింది, అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందు అటువంటిది. అందుకే మమ్మల్ని అంటున్నాడు. తదుపరి స్వర్ణగ్ర వ్యాధి. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్. ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణి మించిపోతారు. గుడ్ డే, గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కించాలి. అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టరు, ఇక్కడ నాకు అభయం ఇచ్చి అక్కడ ఆ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు నోర్మై. చేది, నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. రెండో ఒకటే. నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టరు తప్పట్లేడు. పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేశాను. ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు. ఎంతో చెప్పలేం. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఏకైక గది, ఏనాడైనా ఏకాంతం. అయ్యా తమరి దయవల్ల. అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మద్దనాలు, నేనేమో మీకు షేవింగ్లు, తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు నిండిపోతున్నాయి. పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలు త్యాగే సంగీతం వింటూ వటపత్ర సాయిలా పబలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనెంత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి? వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగాడుతుంటే ఏమిటో నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్. కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు, పీడితులు. సార్, యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్కరమణ. అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్. భగవద్గీతలో 36 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఇది మనసులోతులను చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పద వెనక్కి. అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో! ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్లున్నాను, చాలదా అమ్మా? మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురి కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే. ఇది ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ముండావాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం గట్రా ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళని ఉంటారే పాపం. ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలోకి వచ్చిన అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. రండి, చెప్పండి ప్లీజ్. అది కాదే బాబు గారు,
మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం. మా కోసం సార్ మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. ఆ, థ్యాంక్ యూ. నువ్వేంట్రా కుయ్యా? ఎంతసేపు సార్ వెయిటింగ్? త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చక్రి, ఆ? అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాలి సుమా. మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా ఖర్చులకి? ఎంఓ చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలున్నాయి, ఇందులో మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా ఉన్నాయి. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీ భయ్యా. జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ గుర్తుగా ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చల వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జోయ్ మా దుర్గా. రండి రండి, పెద్ద ఆయన గుళ్ళు మీద కట్లెప్పు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి రండి. రండి రా, రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. మీరు కూడా అక్షంతలు వేయండమ్మా. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. నానమ్మా. ఎవరు? మీ మనవలత్తయ్య. ఆ? అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా?